శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మన ఆంధ్ర భద్రాచలంగా మనం పిలుచుకునేటటువంటి, కీర్తించుకునేటటువంటి ఒంటిమిట్ట కోదండరామాలయం గురించి చెప్పుకుందాం. ఈ కోదండరామాలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఒంటిమిట్ట అనేటువంటి చోట అనే గ్రామంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి రామాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడు, ఈ దేవాలయం లోపల ఉండడు. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో ఒక 27 కిలోమీటర్ల దూరంలో ఈ ఒంటిమిట్ట అనేటువంటి ఊరు ఉన్నది. సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలని ఒకే శిలలో చెక్కారు ఇక్కడ. అందువల్ల ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరము అని కూడా పిలుస్తారు. ఒరుగల్లుని అంటారు. ఒరుగల్లు అంటే ఒక రాయి అని, అది తెలంగాణలో ఉంది. ఇక్కడ కూడా ఒక రాయిలో 3 విగ్రహాలు కలిపి చెక్కారు, రామ లక్ష్మణ సీతాదేవుల్ని. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఉన్నటువంటి ఒంటిమిట్టని ఆంధ్ర భద్రాచలంగా మనం ప్రఖ్యాతిగా పిలుచుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీరామనవమి పర్వదినం రోజు ఇక్కడ రాముడి కళ్యాణం జరగదు. ఇది ఇక్కడ విశేషం. ఆ రోజున పోతన గారి యొక్క జన్మదినాన్ని నడుపుతారు. కవులని, పండితులని సత్కరిస్తారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది, కళ్యాణోత్సవం తప్ప. అలాగే ఈ భౌగోళిక మ్యాప్ ఏంటంటే ఈ యొక్క దేవస్థానంది కడప తిరుపతి రహదారి మీద కడప నుంచి 26 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఈ యొక్క ఒంటిమిట్టకి చేరుకోవచ్చు. అదే రైల్లో పోతే రాజంపేట లేదా కడప రైల్వే స్టేషన్లో దిగి వెళ్ళాలి. అదే తిరుపతి విమానాశ్రయంలో దిగితే 100 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి నుంచి. ఇక స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే రామలక్ష్మణులు ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళని తమ యొక్క యాగరక్షణకి తీసుకువెళ్ళాడని బాలకాండలో ఉన్నది. ఆ యాగరక్షణ పూర్తయిన తర్వాతనే వాళ్ళిద్దరికీ మిథిలా నగరం తీసుకెళ్ళి శివధనుర్భంగం చేసిన తర్వాత పెళ్ళిళ్ళు జరిగినాయి అన్నదమ్ముల 4 అక్కడ మిథిలా నగరంలో. కానీ సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత కూడా అలాంటి ఒక సందర్భమే ఒకటి ఏర్పడింది ఒకానొకప్పుడు. అంటే రాముడు సీత కాపురం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అయోధ్య నగరంలో 12 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి ఇద్దరు కూడా రాముణ్ణి ప్రార్థించారు. అప్పుడు దుష్ట శిక్షణ కోసం, శిష్టుల యొక్క రక్షణ కోసం ఆ రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి యాగరక్షణ చేశాడని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాలని ఒకే రాయిలో చెక్కించారని, ఆ తర్వాత జాంబవంతుల వారు ఈ విగ్రహాలని ప్రతిష్టాపన చేశాడని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం అనేది కూడా ఉన్నది, ఒక కొలను.
కోనేరు. సీతాదేవి కోరిక మీద రామచంద్ర ప్రభువు తన దివ్యమైనటువంటి బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడు అని ఇక్కడ ప్రజలు చెప్తారు స్థల పురాణంలో. ఇక చారిత్రక విశేషాలు పరిశీలిస్తే ఈ గోపురాల యొక్క నిర్మాణం ఉందే, అది చోళుల యొక్క శిల్ప సంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. పల్లవులు, చోళులు మన దక్షిణ భారతదేశంలో అనేక దేవాలయాలు నిర్మించారు, పెద్ద పెద్ద రాజగోపురాలు. ఫ్రెంచ్ నుంచి వచ్చిన ఒక యాత్రికుడు ట్రావెర్నియర్ అనేటువంటి వాడు 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం కూడా ఒకటి అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని మనకు అందించినటువంటి తెలుగుల పుణ్యపేటి పోతన కూడా తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు. అంతేకాకుండా తన భాగవతాన్ని ఈ కోదండరాముల వారికే అంకితం చేశాడు. దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడం బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడు అని భావిస్తున్నారు చారిత్రక కారులు. ఇక ఆలయ విశేషాలు గనక మనం పరిశీలిస్తే ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహము ఒకే శిలలో ఉంటుంది, అంటే రాముడు, సీత, లక్ష్మణుడు. దేవాలయంలోని మూల విగ్రహాలలో రాముడి యొక్క విగ్రహం పక్కన హనుమంతుడి యొక్క విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. ఎందుకంటే రాముడు ఉన్నాడు అంటే ఆంజనేయ స్వామి ఆయనకి చూస్తూ ఉంటాడు కింద స్థానంలో ఉండి, ఏ దేవాలయంలోనైనా. అయితే శ్రీరామ హనుమంతుల యొక్క కలయికకు ముందే ఇక్కడ ఒంటిమిట్టలో శ్రీరామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించారు అనేటువంటి కథ ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఈ కోదండ రామాలయానికి 3 ఉన్నాయి గోపుర ద్వారాలు. విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది దేవాలయానికి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారుగా 160 అడుగులు ఉంటుంది. 32 శిలాస్తంభాలతోటి రంగమంటపం నిర్మించారు. ఈ గోపురాలన్నీ కూడా చోళుల పద్ధతిలోనే నిర్మాణం చేశారు. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. హంపి విజయనగరం, పొత్తపి చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని 3 దశల్లో నిర్మించారు అని కూడా స్థల పురాణం చెబుతుంది. ఒంటిమిట్ట నివాసి అయినటువంటి ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితుడైనటువంటి శ్రీ వావిలకొలను సుబ్బారావు గారు, ఆయన 1863లో పుట్టారు, 1936లో కాలం చేశారు. వారు ఈ రామాలయాన్ని పునరుద్ధరించారు, అంటే జీర్ణోద్ధరణ చేశాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటుగా రామసేవ కుటీరాన్ని కూడా కట్టించాడు. ఈయన ఏం చేశాడంటే టెంకాయ చెప్పలు తీసుకొని చేతిలో పట్టుకొని భిక్షాటన చేసి ఆ వచ్చినటువంటి సొమ్ముతోటి సుమారుగా 10 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారపు ఆభరణాలను చేయించగలిగాడు. చూడండి ఎంత ఆశ్చర్యకరం. కొబ్బరి చిప్పలతో అడుక్కొచ్చాడు. పోతన గారు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి మరెందరో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి కవితార్చన చేశారు. తమ కవిత్వంతో పద్యాలు రచించారు. శ్రీ వావిలకొలను సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి రచించి పద్యాలుగా దానికి మందరము అనేటువంటి పేరు పెట్టి వ్యాఖ్యానం కూడా రాశారు. గుడికి ఎదురుగ్గా సంజీవరాయుడు యొక్క దేవాలయం ఉంది. సంజీవరాయుడు అంటే సంజీవి పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడికి ప్రాణదానం చేసినటువంటి ఆంజనేయ ప్రభు. గుడిలో లేదు, విడిగా ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా ఒక రథశాల కూడా ఉన్నది. చోళుడు, విజయనగర రాజులు వీళ్ళ యొక్క వాస్తు శైలి కనిపించే ఈ ఆలయంలో స్తంభాల మీద రామాయణ భాగవత కథలను కూడా మనం చూడవచ్చు. ప్రౌఢదేవరాయల యొక్క ఆస్థానంలోని ఉన్నటువంటి అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతపు వాసే. ఈయన స్వామి మీద శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు. ఇతని యొక్క మనుమడే అష్టదిగ్గజాల్లో ఒకడైనటువంటి అయ్యలరాజు రామభద్రుడు.
ఇక తెలుగు వాళ్ళు అమితంగా ఇష్టపడేటటువంటి మందార మకరంద మాధుర్యమునదేలు లాంటి సహజమైనటువంటి సరళమైనటువంటి మధురమైనటువంటి పద్యాలు రచించినటువంటి బమ్మెర పోతన కూడా ఇక్కడి వాడే అనేది ఉన్నది. కాకపోతే వారి యొక్క జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైనటువంటి వివాదాలు ఉన్నా కూడా ఆయన రచించినటువంటి భాగవతాన్ని అంకితం ఇచ్చింది మాత్రం ఇక్కడ ఉండేటువంటి ఒంటిమిట్ట కోదండరాములు వారికే. అందుకని ఈ సహజ కవి భక్త కవి యొక్క విగ్రహాన్ని ఆలయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ జరిగే పూజలు ఉత్సవాలు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి మొదలుపెట్టి బహుళ విధేయ దాకా బ్రహ్మోత్సవాలు జరుపుతారు ఇక్కడ. దాంట్లో భాగంగా చతుర్దశి తిథి రోజు కళ్యాణం జరిపిస్తారు. చతుర్దశి మనకి చతుర్దశి 11వ తేదీ వచ్చింది, ఏప్రిల్. ఆ రోజు కళ్యాణం. పౌర్ణమి రోజు రథోత్సవం. నవమి రోజు పోతన గారి యొక్క జయంతి నిర్వహించి ఆ రోజున కవి పండితులందరినీ సత్కారం చేస్తారు. ప్రభుత్వమే నిర్వహిస్తుంది. 2002వ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం దగ్గరలో మహాకవి పోతన గారి యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఇక స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చంద్రుడి యొక్క వెలుగుల్లో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం అనేది ఈ ఆలయ ప్రత్యేకత. వెన్నెల్లో దీని వెనక ఒక పురాణ గాథ కూడా ఉంది అంటారు. అలనాడు క్షీరసాగర మథనం చేసిన తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని శ్రీమన్నారాయణుడు తన యొక్క సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి యొక్క వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని లక్ష్మీదేవి సహోదరుడైనటువంటి చంద్రుడు స్వామివారికి విన్నవించాడు. అప్పటి నుంచి ఈ ఒంటిమిట్టలో వెన్నెల వెలుగులో తన యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించవచ్చని చంద్రభగవానుడికి వరమిచ్చాడు శ్రీమన్నారాయణుడు. దాని ప్రకారమే రాత్రిళ్ళు ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా చేస్తారు. ఇక్కడ ప్రశాంత వాతావరణానికి నెలవైనటువంటి ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాల వెలుగులు అద్భుతమైనటువంటి శోభని సంతరించుకుంటాయి. ఇక ఈ ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాలలో మరొక విషయం ఉంది. అదే ఇమాం బేగ్ బావి. ఇమాం బేగ్ అనేటువంటి వ్యక్తి 1640వ సంవత్సరంలో కడపను పరిపాలించినటువంటి అబ్దుల్ నబీ ఖాన్ అనేటువంటి నవాబు యొక్క ప్రతినిధి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చి భక్తులని అడిగాడు, ఏమండి భక్తులకు మీరంతా ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి అన్నాడు. మీ దేవుడు రాముడు పిలిస్తే పలుకుతాడు అని అంటారు కదా, నిజమేనా అని ప్రశ్నించాడు. అప్పుడు వాళ్ళు అన్నారు భక్తులు, ఓ వజీర్ గారు, చిత్తశుద్ధితో గనక రామా నేను నీ వాడిని అని అంటే చాలు ఖచ్చితంగా పలుకుతాడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చియాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతత్వ్రతం మమ అని రాముడు విభీషణుడి యొక్క శరణాగతి ఇచ్చేటప్పుడు చెప్పినటువంటి శ్లోకం. రామా నేను నీ వాడిని అని అంటే చాలట ఒక్కసారి సకృతి ఏవ వాళ్ళను అనుగ్రహిస్తాడు, అందుకని పిలిస్తే పలుకుతాడు అని వాళ్ళు జవాబిచ్చారు. వెంటనే అతను 3 సార్లు రామ 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 అని పిలిచాడు ఆర్తితోటి. అందుకు ప్రతిగా 3 సార్లు ఓయ్ అనే సమాధానం వచ్చింది. అతడు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే స్వామి యొక్క భక్తుడిగా మారిపోయాడు. ముస్లిం అయినప్పటికీ కూడా అక్కడ నీటి అవసరాల కోసం ఒక పెద్ద బావిని తవ్వించడం జరిగింది. ఆయన పేరు మీదుగానే ఈ బావికి ఇమాం బేగ్ బావిగా ఇప్పటికీ వ్యవహరిస్తూ ఉన్నారు. అందువల్ల ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఈ ఆలయం యొక్క నిర్వహణని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించింది.
ఇటీవల ఇప్పుడు ఉన్నటువంటి నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతోటి ఈ ఆలయ ప్రాంగణంలో 200 రూమ్స్ వసతి సముదాయం అంతా కూడా నిర్మాణం చేస్తామని, దీనికి శంకుస్థాపన కూడా ఇటీవలే చేయడం జరిగింది. అటువంటి ఒంటిమిట్టలో వెలిసి ఉన్నటువంటి సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు మన అందరినీ అనుగ్రహించి, మన అందరినీ చల్లగా చూసి, మన ఆంధ్రదేశాన్ని సుభిక్షంగా ఉండేటట్టు, ధనధాన్య సమృద్ధంగా ఉండేటట్టు, ఈతి బాధలు లేకుండా ఎల్లప్పుడూ ఆనందోత్సాహాలతో ఉండేటట్టు అనుగ్రహించాలి అని ఆ స్వాములని పాదాలను బట్టి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.